చూడరు ఇగో ఇందాక అనుకున్నాంగా మనము ఏది అది కోర్టుకు అధికారాలు లేవని చెప్పేసి లేఖ రాసింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే కథ ఇగో బీసీలకు కాడికి వచ్చింది లెక్క. బీసీలకు మరో నయవంచన. గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ బీసీ బిల్లులు. స్థానిక సంస్థలో 42% పార్టీ పరంగా రిజర్వేషన్లకు సిద్ధమవుతున్న పాలకుల పార్టీలు. ఇక అన్ని పార్టీలను కలుపుకొని గట్టి పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. అసెంబ్లీలో మద్దతిచ్చి మాట మార్చిన బీజేపీ. ఇక బీసీల గురించి మాట్లాడడానికి వెనకాడుతున్న బీఆర్ఎస్. చట్టపరమైన హక్కు కల్పించాల్సిందేనని బీసీలు పట్టుబడుతున్నారు. ఏడు దాకా వస్తుంది లెక్క. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరోసారి నయవంచనకు గురి కాబోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పించాలని పాలకుల పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కులగణన కోసం కేబినెట్ ఆమోదంతో ఫిబ్రవరి 16, 2024న అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసిరు. మరి ఏడు దాకా వచ్చింది కథ అంటే ఆన్నే ఉన్నది లెక్క. గత సంవత్సరం అక్టోబర్ 10న కులగణన కోసం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ చివరి నాటికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన పూర్తి చేశారు. ఇంకా మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 2025లో రెండో విడత కులగణన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 17, 2025న 2 వేరు బిల్లులు అసెంబ్లీలో పెట్టి ప్రవేశపెట్టింది. ఇందులో విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేది ఒక బిల్లు అయితే, మరొకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఆమోదించింది. బీసీలకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రవేశపెట్టిన 2 బిల్లులకు అసెంబ్లీలో అన్ని పక్షాల నుంచి మద్దతు పలికి ఏకగ్రీవంగా ఆమోదించి తెలిపినాయి. ఏది ఏమైనప్పటికీ బీసీలకు న్యాయం చేసేటువంటి దిశగా మాత్రం కనిపిస్తలేదు. మరి ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఒకవేళ ఉల్టా జరిగితే మాత్రం బీసీలు ఈ పార్టీలను బొందబెట్టుడు మాత్రం ఖాయం.